పూర్వకి స్వాగతం. మనం కర్మ గురించి చేస్తున్నాం. దాంట్లో దాని యొక్క డీప్ లెవెల్‌లో కర్మ క్వాలిటీ, క్వాంటిటీని డిసైడ్ చేసే ఫ్యాక్టర్‌ని స్టడీ చేస్తున్నాం. సో, ఐడెంటిఫికేషన్ విత్ డిజైర్ ఈస్ ద కాజ్ ఆఫ్ హ్యాంకరింగ్. సో, ఇన్నర్ హ్యాంకరింగా? ఇన్నర్ ఫుల్‌ఫిల్‌మెంటా? జనరల్‌గా ఇది దీంతో అది, దాంతో ఇది వస్తుంది కదా అనిపిస్తుంటుంది మనకి. ఇన్నర్ ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది ఒక రకమైన స్థితి. దానికి ఎక్స్‌టర్నల్‌గా కొన్ని అక్విజిషన్ అవ్వటం, కొన్ని అక్యుములేట్ చేసుకోవడం, కొన్ని నువ్వు అనుకున్నవి పొందటానికి సంబంధం లేదు. ఎప్పుడు సంబంధం వస్తుంది అంటే, నువ్వు ఒక బిలీఫ్ సిస్టమ్ ఫార్మ్ చేసుకొని, ఇది అయితే చాలు నేను ఫుల్‌ఫిల్ అవుతాను అనుకున్నప్పుడు. ఈ ఇన్నర్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఔటర్ మెటీరియల్ అక్విజిషన్‌కి రిలేషన్ లేదు. ఔటర్ మెటీరియల్ అక్విజిషన్ వల్ల నువ్వు కంఫర్ట్స్ పొందొచ్చు. దానివల్ల కొంత ప్లెజెంట్‌నెస్ ఉండొచ్చు. అవి మొమెంటరీ హ్యాపీనెస్ కలిగించొచ్చు. ఇదెవరు డినై చేయట్లేదు. కానీ జాయ్ అండ్ బ్లిస్, ఎక్స్‌టసీ ఇలాంటి స్టేట్స్ కావాలంటే మటుకు ఇన్నర్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఉండాలి. ఎన్నున్నా మానసిక స్థితిలో ఇన్నర్ ఫుల్‌ఫిల్‌మెంట్ లేకపోతే సఫరింగే ఉంటుంది. సో, డిజైర్‌తో ఎప్పుడైతే ఐడెంటిఫై అయ్యావో, యాంకరింగ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ డిజైర్ కోసమని. అంతవరకు లేదే ఉండదు. ఇక పర్పస్ అనేది కూడా అక్కడే జనరేట్ అవుతుంటుంది. నిజానికి పర్పస్ తెలియకుండా చేసేవి ఉంటాయే, అవి ఎగోకి నరిష్ చేస్తుంటాయి. ఎగోని నరిషింగ్ చేస్తుంటాయి. డిజైర్‌తో ఐడెంటిఫై అయితే నీ పర్పసు, నీ సెల్ఫ్ అనే చుట్టూరే తిరుగుతుంటుంది. వెన్ యూ ఆర్ నో లాంగర్ ఐడెంటిఫైడ్ విత్ యువర్ డిజైర్, వెన్ దేర్ ఈస్ ఎ డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ యువర్ మైండ్. ఇక్కడ 2 కండిషన్స్ అన్నమాట. నీ డిజైర్‌తో నువ్వు ఐడెంటిఫై కాకపోయినా, డిజైర్ ఉంది, నీ అవేర్‌లో ఉంది, కాన్షియస్‌గా ఉంది. ఓకే. వాట్ నీడ్ టు బి డన్ విల్ డు. ఇదొక స్టేట్. అట్ ద సేమ్ టైమ్ దేర్ ఇస్ ఎ డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ యువర్ మైండ్. నీ నీవు నీ శరీరానికి మధ్య ఒక చిన్న గ్యాప్ ఉన్నప్పుడు. అంటే నీ మైండ్, నీ బాడీ కలిపేసి నువ్వు ఒక కాంప్లెక్స్ అని నువ్వు నమ్మకుండా ఉన్న స్థితి మాట. ఆ 2 గ్యాప్. నీ మైండ్ వేరు, నీ బాడీ వేరు అనే ఒక డిస్టెన్స్ మెయింటైన్ అవ్వనప్పుడు, యూ సింప్లీ డూ వాట్ ఈస్ నీడెడ్ ఫర్ ద మూమెంట్. ఆ టైంలో, ఆ క్షణంలో ఏం చేయాలో అది చేస్తావు. నువ్వు చేయగలిగే నీ సామర్థ్యం బట్టి. ఏం చేయగలవు అనేది నీ సామర్థ్యం డిసైడ్ చేస్తుంది. బట్ ఏం చేయాలనేది ఆ మూమెంట్‌లో నీ యొక్క కండిషన్ డిసైడ్ చేస్తుంది. ఏది? డిజైర్‌తో ఐడెంటిఫై లేకపోవటం అండ్ మైండ్ అండ్ బాడీ మీద ఒక డిస్టెన్స్ మెయింటైన్ అయ్యి ఉండటం. నీ లోపల స్థితిలో. ఆటోమేటిక్‌గా ఈ స్థితిలో నువ్వు లైఫ్‌లో ఆపరేట్ చేస్తుంటే, నౌ యువర్ కార్మిక్ బౌండరీస్ వానిషెస్ ఎంటైర్‌లీ. నీ కార్మిక్ బౌండరీస్ ఉందే, అది వానిష్ అవుతుంది. అంటే కర్మని ఇంకా క్రియేట్ చేసే బౌండేజ్. సో, అయితే ఇక్కడ వెంటనే ఐడెంటిఫై కాకుండా ఉండాలంటే డిజైర్‌తో ఏమిటి అనేది ప్రధాన క్వెషన్ కింద వస్తుంది. హౌ క్యాన్ వన్ డిసైడెంటిఫై విత్ డిజైర్? డిజైర్‌తో ఐడెంటిఫై కాకుండా ఎలా ఉండాలి? అసలు డిజైర్‌కి ఐడెంటిఫై అయ్యామని గుర్తుపట్టడమే ఒక అవేర్‌నెస్‌లో గుర్తు స్టెప్. చాలా మంది అదే గుర్తుపట్టరు. ఐడెంటిఫై అయ్యాను విషయం. ఎందుకంటే హ్యాంకరింగ్ క్రియేట్ అయిందంటే ఐడెంటిఫై అనేది అర్థం. సో, హౌ కెన్ దేర్ బి డిజైర్ వితౌట్ ఇండివిడ్యువాలిటీ? మరి ఇంకో క్వెషన్ వస్తుంది. అసలు ఒక ఇండివిడ్యువల్ ఉన్నాడంటే ఆటోమేటిక్‌గా ఇండివిడ్యువల్ ఉన్నాడు అంటే, వాడికి ఇండివిడ్యువాలిటీ ఉంది అంటే అది డిజైర్ నుంచి పాపప్ అయిందే కదా! ఇండివిడ్యువాలిటీ లేకుండా డిజైర్ ఉంటుందా? హౌ కెన్ బి ఇంటెన్షన్ వితౌట్ ఐడెంటిటీ? ఇక్కడ ఇంటెన్షన్ ఉంది కానీ దానికి ఐడెంటిటీ లేదు. పాజిబుల్ ఉందా? మామూలుగా మనకి చాలా ఇంపాసిబుల్ అనిపిస్తుందన్నమాట. బట్ యాక్చువల్‌గా ఇండివిడ్యువాలిటీ అనేది ఒక మిత్.
ఇండివిడ్యువాలిటీ అనేది ఒక మిత్. నీ సైకలాజికల్ స్టేట్. ఎందుకంటే, ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని నువ్వు చిన్నప్పటి నుండి ఊహ తెలిసినప్పటి నుండి తెలిసిన పొజిషన్‌లో గాని, ఈ ప్రపంచాన్ని నువ్వు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు, అది అది నేను అనే భాషలో నేర్చుకుంటావు. సో, నువ్వు వేరు, అది వేరు అనే భావనలోనే మొత్తం పుట్టినప్పటి నుండి పెరుగుతూనే ఉన్నావు. నేను మాట్లాడుతున్నాను. నేను ఈ వీడియో చూస్తున్నాను. నేను ఈ పవర్ పాయింట్ తయారు చేశాను. నేను పుస్తకం రిఫర్ చేశాను. నేను వింటున్నాను. ఇలాగా 24 అవర్సు ఈవెన్ నేను కలగన్నాను. నాకు చక్కటి నిద్ర పట్టింది. నేను మెలుకున్నాను. యాక్చువల్‌గా ఏమిటి? ఆ నేనే మిత్. ఎలాగంటే కాన్షియస్‌నెస్ బ్లిస్, యూ ఆర్ ఎ కాన్షియస్‌నెస్ అండ్ బ్లిస్. ఎ డివైన్ ఫ్రాగ్మెంట్. ఇట్ ఈస్ విట్నెసింగ్ ఇన్ కాన్షియస్‌నెస్. కాన్షియస్‌నెస్ అనేది ఒక వెలుగు లాంటిది. ఆ వెలుగులో నీకు ఇవన్నీ కనబడుతున్నాయి. సో, మై బాడీ గెట్ అప్. మై బాడీ ఈస్ టాకింగ్. మై బాడీ ఈస్ లిజనింగ్. మై మైండ్ ఈస్ అండర్‌స్టాండింగ్. అలా ఉండవు. అక్కడ వదిలేసి నేను అనుకుంటావు. ఈ నేను అనటంలోనే అవన్నీ నీవి. వాడు చూసాడు, నేను చూడలేదు. సో, సెపరేషన్ వస్తుంది. నువ్వు నీ చుట్టుపక్కల ఉన్న అన్ని వస్తువుల్లోనూ లేదా ఇంకో మనుషులు గాని, వస్తువులు గాని నువ్వు వాటి గురించి జ్ఞానం అసిమిలేషన్ చేస్తున్నప్పుడు ప్రయత్నంగా 2 జరుగుతుంటాయి. సిమిలారిటీస్ అనలైజ్ చేస్తుంటావు. డిఫరెన్సెస్ అనలైజ్ చేస్తుంటావు. నువ్వు డిఫరెన్సెస్ అనలైజ్ చేస్తూ ఉంటావు. దీన్నే మనం క్లాసిఫికేషన్ అంటాం. మనం క్లాసిఫై చేస్తుంటాం గదా! ఉన్న వస్తువులన్నిటిని. క్లాసిఫై చేయొద్దని నేనట్లా. కానీ దీని యొక్క పర్యవసానం మైండ్ యొక్క సైకలాజికల్ స్ట్రక్చర్ ఎలా ఫార్మ్ అయింది అనేది అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నామండి మనం. అది చేసింది తప్పు అని కాదు. అలాగే అందరూ బతుకుతాం. కానీ ఈ క్లాసిఫికేషన్ చెయ్యటంలో విడగొడుతున్నావన్నమాట. అంటే యూ ఆర్ యూజింగ్ యువర్ ఇంటెలెక్ట్ ఏదైతే ఉందో, ఆ ఇంటెలెక్ట్ వాడుతున్నావో, ఒక కత్తెర కింద కట్ చేసి 2 వస్తువుల కింద విడగొట్టడానికి. కానీ యాక్చువల్‌గా వాస్తవానికి ఈ యూనివర్స్‌లో నువ్వు చిన్న భాగం. నువ్వు ఉన్నా లేకపోయినా ఈ విశ్వం మొత్తానికి ఏమీ మార్పు లేదు. అసలు ఏ విధమైన మార్పు యూనివర్స్‌లో ఉండదు. ఇవాళ నువ్వు ఉండు, లేకపో. ఈ క్షణంలో నువ్వు బతికుండిపో. ఈ విశ్వంలో ఏది ఆగదు. అంతా ఏమాత్రం ప్రాధాన్యత లేని చిన్న రేణువు లాంటి వాడివి ఈ విశ్వంలో. కానీ నువ్వు ఇండివిడ్యువల్ ఎందుకనుకుంటున్నావు అంటే, ఈ విశ్వం గురించి నువ్వు ఎక్స్‌పీరియన్స్ అవుతున్నప్పుడు, దాన్ని అర్థం చేసుకునే ప్రాసెస్‌లో ఇంక్లూజివ్‌నెస్ కంటే అంటే సిమిలారిటీస్ చూసే కంటే ఎంతసేపు డిఫరెన్సెస్ చూస్తూ ఉంటాం. క్లాసిఫై చేయడం అనేది ఒక హ్యూమన్ ట్రైట్ అది. మనిషికి పుట్టుకతో వచ్చిన లక్షణం అది. సో, ఆ ప్రాసెస్‌లో నీకు తెలియకుండా నీ బిలీఫ్ స్ట్రక్చర్ ఫార్మ్ అవుతుంది. నేను వేరు, అది వేరు అని. అన్నిటికంటే వేరు. సో, ఏది వేరు కాదో అది నువ్వు ఇండివిడ్యువల్ అనుకుంటావు. ఇండివిడ్యువాలిటీ డెవలప్ అవుతుంది అలాగా. ఇలా సైకలాజికల్ ఇండివిడ్యువాలిటీ కూడా ఉంటుంది. ఇదంతా జస్ట్ ఐడియా గదా! ఒక సైకలాజికల్ స్ట్రక్చర్ ఫ్రేమ్‌వర్క్ ఇది. యువర్ సైకలాజికల్ స్ట్రక్చర్ ఈస్ నాట్ యూ. ఇట్ మే బి ఎ సైకలాజికల్ స్ట్రక్చర్ దట్ ఈస్ యూజ్డ్ టు ఫంక్షన్ ఇన్ ద లైఫ్. నీ లైఫ్ నడవడానికి అది ఫంక్షన్ కింద ఉంది అంతే. నువ్వు సంపాదించుకున్న వస్తువు లాంటిదది. నువ్వు తయారు చేసుకున్న టూల్ లాంటిది. నీకు తయారు చేయన నీ కాన్షియస్‌గానో, అన్‌కాన్షియస్‌లో నీకు తయారు చేయబడిన నీతో ఉన్న టూల్ లాంటిది. నువ్వది కాదు కదా! సో, ఇండివిడ్యువాలిటీ అనేది ఒక ఐడియా. ఇండివిడ్యువల్ అనేది ఒక ఐడియా. అసలు ఎగ్జిస్టెన్స్‌కి దానికి రియాలిటీయే లేదు. వి హావ్ ఫ్రాగ్మెంటెడ్ ద వరల్డ్ ఔట్ ఆఫ్ ఇగ్నోరెన్స్. సో, ఇది అవేర్‌నెస్‌లో లేకపోవటం వల్ల ఒక ఇగ్నోరెన్స్ వచ్చిందన్నమాట. వేరు అని సెపరేటెడ్‌నెస్ అనేది. ఈ సెపరేటెడ్‌నెస్ వలన నువ్వు ఐడెంటిఫై అవుతున్నావు. వీటిలో దేనితో ఐడెంటిఫై అవ్వాలో దాంతో ఐడెంటిఫై అవుతూ ఉంటావు. ఆ ఐడెంటిఫై అవ్వటంలోనే డిసైడింగ్ అనేది ఒక ప్రాసెస్. యూ ఆర్ ఇన్‌సెపరబుల్లీ లింక్డ్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ రెస్ట్ ఆఫ్ థిస్ యూనివర్స్. ఇది వాస్తవం.
ఈ వాస్తవాన్ని అవేర్‌నెస్‌లో ఉండదు. పుట్టినప్పటి పోయేదాకా నిరంతరం ప్రతి క్షణం బయటుండే గాలిని పీలుస్తున్నావు, బయట గాలి వదులుతున్నావు. నీకు కొంచెం ప్రత్యేకంగా గాలి పెట్టుకోవట్లేదు కదా! సిలిండర్ కొనుక్కొని, ఆ సిలిండర్ ముక్కుకు పెట్టుకొని జీవితాంతం బతుకుతున్నవాడు గూడా, ఆ సిలిండర్‌లో గాలి ఎక్కడిది? సో, నిరంతరం వాటర్‌ని బయట నుండి తీసుకుంటున్నావు, బయటకి వాటర్ పంపిస్తున్నావు. బయట నుండి ఎర్త్‌లీ ఫుడ్ మెటీరియల్ కింద తీసుకుంటున్నావు. మళ్ళా అన్‌వాంటెడ్ మెటీరియల్ కింద బయటకు వదిలేస్తున్నావు. కాన్స్టెంట్‌గా నువ్వు ఈ ఈ ఎలిమెంట్స్‌తో ఇంటరాక్షన్ అవుతూనే ఉన్నావు. రీసైక్లింగ్ అవుతూనే ఉన్నావు. అస్తమానం మారుతూ ఉంది. ఒక ప్రవాహం కింద మారిపోతోంది. కానీ అది అంటున్నావు. ఓ నదిని ఈ పేరుతో పిలుస్తాం. గోదావరి నది అని జేస్తాం. నిజానికి గోదావరి ఏముంది? గోదావరిలో ఒక ఐడియా. నిరంతరం వాటర్ ఎళ్ళిపోతోంది. ఇవాళున్న గోదావరి నెక్స్ట్ క్షణం లేదు. ఇప్పుడు ఒకసారి గోదావరిలో మునిగి బయటకొచ్చిన తర్వాత మళ్ళా నేను మునిగితే అదే నీళ్ళలో మునిగినట్టు లెక్క కాదు. బట్ స్టిల్ నేను గోదావరిలో మునిగా అంటాం. సో, ఇలా దాన్నేంటి ఐడెంటిఫై చేయటంతో. ఇలాగే మనం మైండ్‌లో ఉండే భావాలు, మైండ్‌లో ఉండే డిజైర్స్‌తో ఐడెంటిఫై అవుతామనమాట. సో, ఇండివిడ్యువల్ అనేది మిత్. ఇదొక ఐడియా, ఫంక్షనల్ ఐడియా. నువ్వు మామూలుగా ఎన్విరాన్మెంట్‌లో నువ్వు ఇంటరాక్ట్ చేయటానికి, నువ్వు బతకడానికి వీటికి ఒక ఫంక్షనల్ ఐడియా ఇది. బట్ కానీ రియల్ కాదు. ఎగ్జిస్టెన్స్ రియాలిటీ అయితే కాదు. ఈ విషయం అవేర్‌నెస్‌లో ఉంటే డిసైడెంటిఫై అవుతావు డిజైర్‌తో. అప్పుడు ఇన్నర్ హ్యాంకరింగ్ కోసం గాకుండా ఇన్నర్ ఫుల్‌ఫిల్‌మెంట్ కోసం నువ్వు ఆపరేట్ చేస్తావు లైఫ్‌ని. రేపు మళ్ళా